సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించి పేదరికం లేని సమాజాన్ని రూపొందించాలని P4 కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏలూరు నగరంలోని కలెక్టరేట్లో ఉన్న గోదావరి సమావేశంలో బుధవారం జిల్లాలోని పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు, అధికారులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న P4 కార్యక్రమం ఉద్దేశాలను తెలియజేసి అధికారులతో మంత్రి సమీక్షించారు. సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ నిరుపేదల జీవన ప్రమాణాల స్థాయిని పెంచేందుకు చేయూతనివ్వడమే P4 లక్ష్యమన్నారు. సో దానికి ఒక చిన్న ప్రెజెంటేషన్ కూడా చేశాను. ఇఫ్ యూ పర్మిట్ వి విల్ షో ద ప్రెజెంటేషన్. 6, 7, 8, 9 ఎట్లా సొసైటీకి హెల్ప్ చేయొచ్చు, కమ్యూనిటీకి వి కెన్ గివ్ బ్యాక్ అంటే యూ కెన్ అడాప్ట్ అ స్టూడెంట్స్ ఆర్ వాళ్ళకి కావాల్సిన రెలవెంట్ ప్రొఫెషనల్స్ తోటి కనెక్ట్ చేయడానికి ఇలాంటి హెల్ప్ చేయొచ్చు. ఇట్స్ నాట్ దట్ జస్ట్ డబ్బులు ఇవ్వాలా అంటే కాదు. సో వీ కెన్ డూ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ వర్క్. కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తున్నాం. ఇఫ్ దట్ ఫ్యామిలీ వాంట్స్ టు స్టార్ట్ అ స్మాల్ బిజినెస్, మీ అందరం కూడా కలిసి మిమ్మల్ని సమాన స్థానానికి తీసుకురావడానికి ఒక వేదిక కల్పిస్తామనే ఒక ప్రయత్నం. ఇంతకుముందు కలెక్టర్ గారు మీకు చాలా చక్కగా ఫస్ట్ స్లైడ్లో చెప్పారు. So we have submitted our proposal to our director. Once the approval comes to us, then we will finish the whole construction before 31st March, 31st December 2025. Sir, I want to give a brief note. What all 5 Margadarshis did in the Agipalli Mandal in the last 8 months, sir. So first Margadarshi వచ్చేసి మాకు నోషువల్ రిసీట్స్ సార్. వాళ్ళు వచ్చేసి అరౌండ్ 114 families and like 13th నోషువల్ రిసీట్స్ have conducted a medical camp, sir, for which a very good response have come from the village, sir. Around 233 families have outpatients, sir. Improve that పాలసీగా పైన సర్వీస్ సెక్టర్ పైన ఎక్కువగా ఆధారపడిన జిల్లా